1వ నంబర్ ప్లాట్ఫారం మీద నుంచి కోరమండల్ మెల్లగా కదిలింది. రైలు కదలగానే ప్లాట్ఫారం మీద ఉన్న జనం ఒక్కరొక్కరే ఇంటి ముఖం పట్టసాగారు. నేను ఇంగ్లీష్ నవల ఒకటి కొందామని బుక్ స్టాల్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ షోకేసులో పెట్టిన నవలలను పరిశీలించసాగాను. అంతలో ఎక్స్క్యూజ్ మీ అన్న కంఠం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. 25 యువతి, చేతిలో వ్యానిటీ బ్యాగ్ ఉంది. చామనచాయ అయిన ముఖం ఆకర్షణీయంగా ఉంది. చెవులకు వేలాడుతున్న రింగులు, నుదుటి మీద మెరుస్తున్న దోసగింజంత బొట్టు, గాలికి అల్లల్లాడే ముంగురులు, కోటేరు లాంటి ముక్కు చూపరులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఆమె అందాన్ని చూస్తూ అలానే నిలబడిపోయిన నన్ను ఓ క్షణం ఇలా వస్తారా అని ప్రక్కకు పిలిచింది. వెళ్ళాను. నాకు హెల్ప్ చేస్తారా? ఏమిటి? ఓ ప్లాట్ఫామ్ టికెట్ తెచ్చిపెడతారా? మీరు కోరమండల్కే వచ్చారా? అవును. మరి టికెట్ కొనలేదా? ప్లీజ్ వివరాలు తర్వాత చెప్తాను, నాకు ఈ హెల్ప్ చేయండి. ఓకే. బయటకు వెళ్ళి టికెట్ తెచ్చి ఆమెకిచ్చాను. థ్యాంక్స్ అండి అంటూ బ్యాగ్ తెరిచి డబ్బులు ఇవ్వబోయింది. అక్కర్లేదన్నాను. థ్యాంక్స్ అంది నా వైపు విచిత్రంగా చూస్తూ. స్టేషన్ బయటకు దారి చూపిస్తారా? రండి అంటూ మెల్లగా అడుగులు వేశాను. ఆమె నా వెనుకే నడిచింది. వైజాగ్ రావడం మీకు కొత్త? అవునండి, ఇదే ఫస్ట్ టైం. ప్లాట్ఫామ్ టికెట్లు టీసీ చేతిలో ఉంచి ఇద్దరం బయటకు వచ్చాం. మీరెక్కడికి వెళ్ళాలి అని అడిగాను ఆటో వైపు నడుస్తూ. ఇంకా నిర్ణయించుకోలేదు. ఆ మాట వినగానే అదిరిపడ్డాను. టికెట్ లేకుండా ప్రయాణం చేసి వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఆమె వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆమె నోటి నుండి వెలువడ్డ మాట వినగానే నేను ఆమెకు అనవసరంగా సహాయపడుతున్నానేమో అనిపించింది. ఏ ఉద్దేశం లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? ఆమె సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ అడిగాను, టికెట్ కొనకుండా ప్రయాణం చేయాల్సిన అగత్యం మీకెందుకు కలిగింది? ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం చేత మనకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుందండి. ప్రస్తుతం మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగాను. మీరెలా సలహా ఇస్తే అలా చేస్తాను. నేను సలహా ఇవ్వడమా? నేనేమైనా ఆమె స్నేహితుడినా, బంధువునా? ఈ ఊరు నాకు కొత్తండి. పైగా రాత్రి సమయం. ఒంటరిగా వెళ్ళాలంటే ఎందుకో భయంగా ఉంది. మీరు ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అడ్రస్ చెప్తే నేను కూడా వెంట వచ్చి మీరు వెళ్ళాల్సిన చోటుకు పంపిస్తాను. నేను చెప్పిన చోటుకు తీసుకువెళ్తారా? తప్పకుండా. మాట తప్పరుగా? లేదన్నట్టు తల ఊపాను. మీ ఇంటికి తీసుకువెళ్ళండి. నెత్తి మీద బాంబు పడ్డట్లయింది. ఊరు పేరు తెలియని పరాయే ఆడపిల్లను ఈ రాత్రి సమయంలో మా ఇంటికి తీసుకువెళ్ళడమా? ఇది సంభవమా? ఎందుకు కాదు? అంతా నా చేతుల్లోనే ఉంది. నాతో రావటానికి ఆమె భయపడనప్పుడు ఆమెను తీసుకువెళ్ళడానికి నేనెందుకు భయపడాలి? ఆటోను పిలిచి కూర్చోండి అన్నాను. ఆమె చటుక్కున ఆటో ఎక్కి ఓ ప్రక్కగా ఒదిగి కూర్చుని మీరు కూడా రండి అన్నట్లుగా నా వైపు చూసింది. 1 మినిట్ అంటూ నేను పార్కింగ్ స్థలానికి వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాను. స్కూటర్ వెనుకే ఆటో వచ్చింది. ఇల్లు రాగానే స్కూటర్ ఆపాను. జేబులోంచి డబ్బులు తీసి ఆటో వాడిని పంపించాను. ఆమె చుట్టుప్రక్కలను పరిశీలనగా చూస్తుంది. నేను కీ చైన్ బయటకు తీసి తాళం తీశాను. లోపలికి రండి అన్నాను వరండాలో లైట్ వేస్తూ. ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. కూర్చోండి అన్నాను. సోఫా మీద కూర్చుని గోడలకు తగిలించి ఉన్న ఫోటోలను, క్యాలెండర్లను పరీక్షగా చూస్తుండిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీ పేరేమిటి, మీదే ఊరు, మీ రాకకు కారణమేమిటి? ప్రశ్నలన్నీ ఒకేసారి అడిగాను. ఆ అమ్మాయి ఉలిక్కిపడింది. తల వంచుకుని నేలచూపులు చూస్తూ పెదాలు విప్పింది. నా పేరు జ్యోతి. మాది విజయవాడ. నేను 10th పాస్ అయ్యాను. మా నాన్న రైల్వేలో పనిచేస్తారు. మా అమ్మ పోయాక రెండో పెళ్లి చేసుకున్నారు. మా పిన్ని పెట్టే బాధలు భరించలేక ఇలా పారిపోయి వచ్చాను. ఆమె కథ అర్థమైంది. ఇప్పటి వరకు ఆమె ఎటువంటిదోనని నా మనసులో ఏర్పడిన భయం సన్నగిల్లింది. ఆమె పట్ల జాలి, సానుభూతి కలిగాయి. ఈ పరిస్థితుల్లో నేను ధైర్యం చేసి ఇక్కడికి తీసుకురావడమే మంచిదనిపించింది. ఆపదలో ఉన్న అమ్మాయిని ఆదుకుంటున్నానన్న తృప్తి నాకు కలిగింది. ఇల్లు వదిలి రావడంలో మీరు తొందరపడ్డారేమో అన్నాను. లేదండి, ఈ నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకున్నాను. మీ నాన్నగారికి మీరంటే ఇష్టం లేదా? చిన్నప్పుడు బాగానే చూసేవారు, కానీ
పిన్ని వచ్చాక నా మీద లేనిపోనివి కల్పించి నాన్న మనసుని వికలం చేసింది. మీ అమ్మ తరపు వారు లేరా? వాళ్ళుంటే నాకు ఈ దుస్థితి కలిగేది కాదండి. మీ పరిస్థితికి నేనెంతో విచారిస్తున్నాను. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్యోగం. టైప్ షార్ట్ హ్యాండ్ వచ్చా? లేదండి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉద్యోగాలు దొరకని రోజులు ఇవి. మరి మీకు వెంటనే ఉద్యోగం దొరుకుతుందని ఎలా అనుకున్నారు? దొరుకుతుందన్న ఆశతోనే ఇల్లు వదిలి వచ్చానండి. నా వెంట నా సర్టిఫికెట్లను కూడా తీసుకువచ్చాను. మీ ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్స్. మీకు ఆకలిగా ఉందా? లేదండి అంది మొహమాట పడుతూ. బాత్రూమ్ లోపల ఉంది, మొహం కడుక్కురండి అన్నాను టవల్ అందిస్తూ. భోజనం చేస్తూ అడిగింది, ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారా అని. ప్రస్తుతం నేను ఒక్కడే. మా అమ్మను చెల్లై కలకత్తా తీసుకువెళ్ళింది. వాళ్లను రైలెక్కించడానికే నేను స్టేషన్కి వచ్చాను. మీరు బ్యాచులరా? అవునన్నట్లు తలూపాను. మీ నాన్నగారు రైల్వేలో ఏం పని చేస్తున్నారు? ఆఫీస్ ఎక్కడ? పేరేమిటి? అన్నిటికీ సమాధానాలు చెప్పింది. మనసులోనే నోట్ చేసుకున్నాను. భోజనాలు అయ్యాక పళ్ళాలు తనే కడగబోయింది. మర్నాడు పని మనిషి వచ్చి కడుగుతుందని చెప్పినా వినిపించుకోలేదు. నేను ఆడపిల్లనేనండి, ఈ పని చేస్తే తప్పేమీ లేదు అంటూ గబగబా పళ్ళాలు శుభ్రపరిచి అల్మారాలో పెట్టింది. భోజనాలు అయ్యాక స్కూటర్ని వరండాలో పెట్టాను. అలా బయటికి వెళదాం, వస్తారా అని అడిగాను. ఎక్కడికి? మా పిన్ని గారింటికి. అక్కడికెందుకు? ఈ రాత్రికి వాళ్ళ ఇంట్లో పండుకొందురు కానీ. అక్కడ పిన్ని, బాబాయ్, 2 చెల్లాయిలు ఉన్నారు. మీకేమీ భయం ఉండదు. ఇక్కడ నాకు భయం అంటారా? అదో రకంగా నవ్వింది. మిస్ జ్యోతి, ఈ లోకంలో ఉన్నది మనం ఇద్దరమే అని భ్రమపడకు. మన చుట్టూ సమాజం అనే వాచ్లాగా ఒకటి ఉంది. పెళ్లి కాని ఓ ఆడపిల్ల ఓ బ్రహ్మచారితో ఒకే రాత్రి ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉన్నా సరే గడిపిందంటే దానికి ఈ సమాజం ఎలాంటి భాష్యం చెప్తుందో మీకు తెలుసు. వేలెత్తి చూపించే అవకాశం ఈ సమాజానికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. స్కూటర్ ఉన్నప్పటికీ మిమ్మల్ని స్టేషన్ నుంచి ఆటోలో తీసుకువచ్చాను. నా స్కూటర్ మీద రావడానికి మీకు అభ్యంతరం లేకపోయినా మనిద్దరం స్కూటర్ మీద కలిసి వస్తే ఈ సమాజానికి అభ్యంతరం. అన్నా చెల్లెళ్ళు కలిసి వెళ్తుంటేనే అక్రమ సంబంధం అంటగట్టే ఈ సమాజం దృష్టిలో పడడం మనకు మంచిది కాదు అంటూ బయటకు వచ్చాను. ఇంటికి తాళం వేసి ఇద్దరం టీఎస్ఎన్ కాలనీ వైపు నడిచాము. మర్నాడు ఉదయం నేను టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని బాత్రూంలోకి వెళ్తుండగా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. వరండాలకు వచ్చి తలుపు తీశాను. ఎదురుగా జ్యోతి, ఆమె ప్రక్కనే మా పిన్ని కూతురు లక్ష్మి. ఉదయాన్నే తీసుకొచ్చావేమిటమ్మా? మొహం గడుక్కుని మీ ఇంటికి వస్తానని పిన్నికి చెప్పి వచ్చానుగా అన్నాను లక్ష్మితో. ఏమో అన్నయ్య, అమ్మ ఎంత నచ్చ చెప్పినా వినకుండా జ్యోతి గారు నన్ను తొందరపెట్టి తీసుకువచ్చారు. పిన్ని గారింట్లో ఏమీ ఇబ్బంది ఉండదు. ఆమె గారికి కావాల్సిన సౌకర్యాలన్నీ పిన్ని ఎంతో ఓర్పుతో ఏర్పాటు చేస్తుందని నాకు తెలుసు. కానీ ఇంతలోనే ఈమె మా ఇంటికి ఎందుకు వచ్చేసిందో అంతుపట్టలేదు. సూటిగా ఆమె కళ్ళలోకి చూశాను. ఆమె కళ్ళు కాంతి దీపికలై వెలుగుతున్నాయి. ఆ కళ్ళల్లో అంతులేని ఆరాధన, అవ్యక్తమైన అనురాగం తొంగి చూస్తున్నాయి. లోపలికి వచ్చి కూర్చోండి అని అనగానే ఇద్దరు లోపలికి వచ్చారు. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందండి అంది జ్యోతి సోఫాలో కూర్చుంటూ. గత రాత్రి ఆ డైలాగ్ అని ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ ఈరోజు ఆమె అలా అన్నదంటే అందుకు కారణం నా గురించి ఆమెకు మరింత సమాచారం తెలిసిందనమాట. రాత్రి మాటల సందర్భంలో మీ పిన్నిగారు చెప్పారు, మీరు ప్రఖ్యాత కథా రచయిత ఆనందరావు గారని. మీ కథలంటే నాకు ఎంతో ఇష్టం. ప్రస్తుత సమాజంలో సగటు మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూలంకషంగా చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే మీ కథలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే ఇల్లు వదిలి ఉద్యోగం కోసం నేను ఇలా రావడానికి కావలసిన ధైర్య సాహసాలు మీ కథలు చదవడం వల్లనే కలిగాయి. నా జీవితానికి ఓ దారి చూపబోతున్న వ్యక్తి నా అభిమాన రచయితేనన్న విషయం తెలియగానే మిమ్మల్ని చూడాలని తొందరపడి వచ్చేశాను అంది జ్యోతి మెరిసే కళ్ళతో. థ్యాంక్స్ అన్నాను చిరునవ్వుతో. పిన్నివాడింట్లో టిఫిన్ పూర్తి చేసి ఆఫీస్కు బయలుదేరాను. గుమ్మం దాకా వచ్చి గుర్తు చేసింది జ్యోతి, నా ఉద్యోగం విషయం మర్చిపోకండి. అలాగే అంటూ నేను బయలుదేరాను. సాయంత్రం నేను ఆఫీసు నుంచి సరాసరి పిన్నిగారింటికే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి జ్యోతి ఎంతో ఆశతో ఎదురు వచ్చింది. జాబ్ విషయం మాట్లాడాను. రాజమండ్రిలో మా బ్రాంచ్ ఉంది. ప్రస్తుతం అక్కడ ఓ టెంపరీ వేకెన్సీ ఉంది. మీకు ఇష్టమైతే రేపే వెళదాం అన్నాను. చాలా థ్యాంక్స్ అండి అంది జ్యోతి కృతజ్ఞతగా. రాజమండ్రిలో రైలు ఆగింది.
నేను దిగగానే నా వెనుకే జ్యోతి దిగింది. ఇద్దరం ప్లాట్ఫారం మీద ఓ ప్రక్కగా వెళ్ళి నిలబడ్డాం. అంతలో ఓ 50 ఏళ్ల వ్యక్తి గబగబా అడుగులు వేసుకుంటూ మా దగ్గరకు వచ్చాడు. జ్యోతిని ఆప్యాయంగా తలనిమిరి దగ్గరకు తీసుకున్నాడు. మీకు చాలా థ్యాంక్స్ అండి ఆనందరావు గారు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందా అని ఎంతో కంగారు పడ్డాను. మీ వద్ద నుంచి ఫోన్ వచ్చాక మనసు కుదుటపడింది. మా జ్యోతిని మాకు అప్పచెప్పారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నో మెన్షన్ అంటూ జ్యోతి ముఖంలోకి చూశాను. ఆమె ముఖంలో జ్వాలలు రగులుతున్నాయి. ఇంతకు ముందున్న అభిమానం, ఆప్యాయత ఆ క్రోధాగ్నిలో బూడిదయ్యాయి. ఆమె చూపులను తట్టుకోలేక స్టేషన్లోంచి వెంటనే బయటకు వచ్చేశాను. 3 రోజుల అనంతరం నేను ఆఫీస్ నుంచి రాగానే వరండాలో ఓ కవర్ కనిపించింది. ఫ్రమ్ అడ్రస్ చూశాను. జ్యోతి పేరు కనిపించింది. ఆత్రంగా విప్పాను. రచయిత ఆనందరావు గారికి నమస్సులు. నా దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని మీరు ఊహించి ఉండరు. కానీ ఒక్కొక్కప్పుడు మనం ఊహించని సంఘటనలే జరుగుతుంటాయి. మీరు రాజమండ్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటే నిజమేననుకున్నాను. కానీ మీరు ఆ ఉదయాన్నే మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడారని కానీ, నన్ను రిసీవ్ చేసుకునేందుకు రాజమండ్రి స్టేషన్కు రమ్మనమని సలహా ఇచ్చారని కానీ నాకు తెలీదు. సమస్యల వలయంలోంచి బయటపడ్డానని నేను భావిస్తున్న తరుణంలో మళ్ళీ నన్ను ఆ విషవలయంలోకి నెట్టివేశారు. రచయితగా మీకు ఈ సంఘంలో పేరు ఉంది. మీ పాఠకుల హృదయాలలో మీకు అత్యున్నత స్థానం ఉంది. అందరిలానే మీ కథలు చదివి మీ ఆదర్శాలకు, అభ్యుదయ భావాలకు మనసులో నివాళులు అర్పించాను. అపరిచిత వ్యక్తిగా మీరు వాల్తేర్ స్టేషన్లో కనిపించినప్పుడు సంస్కారం ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించాను. మీరే నా అభిమాన రచయిత అన్న నిజం తెలిసినప్పుడు నేనెంతో ఆనందించాను. నాకో దారి చూపిస్తారని, నా కష్టాలన్నీ తీరిపోతాయని ఆశపడ్డాను. కానీ అక్షరాల్లో చూపించే ఆదర్శం, అభ్యుదయం మీ ఆచరణలో లేదన్న యథార్థం ఇప్పుడు అర్థమైంది. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు కావలసిన ధైర్యం రచయితలకు ఉంటుందని నేను అనుకునేదాన్ని. మిమ్మల్ని చూశాక అదంతా భ్రమని తెలిసింది. సమాజాన్ని సంస్కరించి అభ్యుదయ పదం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రతి రచయిత మీద ఉంటుంది. కానీ మీరు ఈ సమాజానికి భయపడుతున్న పిరికివాళ్ళు. స్కూటర్ వెనుక ఓ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్తే సమాజం తప్పుపడుతుందనే భావించే పిరికివాళ్ళు మీరు. పరాయి ఆడదానితో ఒక రాత్రి గడిపితే సమాజం రాళ్లు రువుతుందని, మీ శీలాన్ని శంకిస్తుందని భయపడ్డారు మీరు. మీరు వ్రాసే కథల్లో ఇలాంటి సంఘటనలే వస్తే మీరు సృష్టించే హీరో పాత్రలు ఎంతో ధైర్యంతో, సంస్కార హృదయంతో సమాజాన్ని ఎదిరించడానికి ప్రయత్నిస్తాయి. కానీ అవే సంఘటనలు మీ నిజ జీవితంలో సంభవిస్తే పలాయనవాదం ఫాలో అవుతారు. నాకు తెలియకుండా మా నాన్నకు ఫోన్ చేసి నన్ను అప్పగించి మీ సమస్యను పరిష్కరించుకున్నారు. మీరు స్వార్థపరుడు. నేను మిమ్మల్ని కోరింది కేవలం ఆశ్రయం, నా జీవితానికి ఓ మార్గం. అంతేకాని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని కోరలేదు కదా. ఎందుకంత భయపడ్డారు? వారం రోజుల్లో నన్ను ముసలివానికిచ్చి పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పెళ్లి చేసుకోవడం కంటే మృత్యుదేవతను కౌగిలించుకోవడమే న్యాయమని తోస్తుంది నాకు. కానీ మనసులో ఇంకా ఏదో ఆశ సన్నగా మిడుకు అంటూ వెలుగుతుంది. ఆఖరి ప్రయత్నంగా నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను ఆదుకునే వ్యక్తి మీరు ఒక్కరే. సమాజానికి భయపడి మీ పిరికితనానికి నా నిండు ప్రాణాన్ని బలి ఇవ్వమంటారా? లేక సమాజాన్ని ఎదిరించి నాకు జీవన మార్గాన్ని చూపించే నిజమైన రచయితగా ముందుకు వస్తారా? పరిష్కారం మీరే చెప్పండి. మీ అభిమాని జ్యోతి. ఉత్తరం జేబులో పెట్టుకుని ఇంటికి తాళం వేసి గబగబా స్టేషన్ వైపు నడిచాను. కౌంటర్ దగ్గరికి వెళ్ళి పర్సులోంచి ఓ 500 రూపాయల నోటును తీసి ఓ టిక్కెట్ ఇవ్వండి అన్నాను. ఎక్కడికి అన్నాడు కౌంటర్లో ఆయన. విజయవాడ.